హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకుంటుంది అని కొందరు ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ తీసుకుంటూ ఉన్నారు అని, మరికొంతమంది కేవలం కరెక్షన్స్ కోసం మాత్రమే అప్లికేషన్ తీసుకుంటున్నారు అని అంటున్నారు. అలాగే మరికొంతమంది అది ఫేక్ న్యూస్ అని చెప్తూ ఉన్నారు. అసలు దీంట్లో నిజమే ఎంత కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు తీసుకుంటున్నారా లేదా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడం కోసం దాదాపు 10 లక్షల మంది వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రజాపాలన ద్వారా అప్లికేషన్లు ఇప్పటికే తీసుకుంది. అలా తీసుకున్న తర్వాత మరికొంతమంది మీ సేవ ద్వారా కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్స్ అయితే పెట్టారు. రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త పథకాలు అందాలి అంటే ఈ రేషన్ కార్డులు తప్పనిసరి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో కొత్త రేషన్ కార్డులను లేదా రేషన్ కార్డుల మార్పులు చేర్పులకు ఎప్పుడైనా అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం బోగస్ రేషన్ కార్డులను తీసివేయడం కోసం ఈ కేవైసీ ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కేవైసీ వచ్చిన తర్వాత కొంతమంది మాత్రమే ఈ కేవైసీని పూర్తి చేశారు. మరికొంతమంది అయితే పూర్తి చేయలేకపోయారు. పలుసార్లు నిర్ణీత గడువు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం దాన్ని పొడిగిస్తూ వచ్చింది. అయినా ఈ కేవైసీ పూర్తి కాలేదు. దీంతో కొత్తగా పెళ్లైన వారు తమకు కొత్త రేషన్ కార్డులు తీసుకోవడం కోసం పేరెంట్స్ తో ఉన్న రేషన్ కార్డుల్లో తమ పేరు తొలగిస్తే తప్ప కొత్త రేషన్ కార్డులకు అర్హత లేదు అని ప్రభుత్వం తెలిపింది. కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇప్పుడు మళ్ళీ కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుంది అంటే కొత్తగా అప్లై చేసుకోవాలి అంటే పాత రేషన్ కార్డులో తమ పేర్లు తొలగించుకున్న తర్వాత మాత్రమే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారని తెలిపింది. అలాగే ప్రజాపాలన ద్వారా గానీ మీ సేవ ద్వారా గానీ ఇంతకు ముందే అప్లై చేసుకున్న వారు మళ్ళీ అప్లై చేసుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ అధికారులు తెలుపుతూ ఉన్నారు. కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటే మీ సేవ ద్వారా మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇదివరకే పాత కార్డులో కనుక పేర్లు ఉన్నట్లయితే వారు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అర్హత లేదంటూ పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. కొత్త రేషన్ కార్డులను అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా పాత రేషన్ కార్డులో పేరును తొలగించుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోవాలని తెలిపారు. ఒక్కో దరఖాస్తుకు మీ సేవ నిర్వాహకులు 50 రూపాయలు మాత్రమే వసూలు చేయాలని మీ సేవ నిర్వాహకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని విషయాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.